హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్. 4వ టీ20లో ఆస్ట్రేలియాపై ఇండియా ఘన విజయం, 2-1తో సిరీస్ ఆధిక్యం. ఆస్ట్రేలియాతో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. గురువారం జరిగిన 4వ టీ20 మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కి దిగిన టీమిండియా 167 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 119 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 2-1తో ఆధిక్యంలో ముందుంది ఇండియా. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భాగంగా భారత్ వరుసగా 2వ విక్టరీ నమోదు చేసింది. గురువారం ఫిన్లాండ్లోని కరారాలో జరిగిన 4వ టీ20 మ్యాచ్లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట టాస్ ఓడిన ఇండియా బ్యాటింగ్కి దిగి తొలుత 20 ఓవర్లకి 8 వికెట్లు కోల్పోయి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో మరోవైపు వైస్ కెప్టెన్ క్రీజ్లో ఎక్కువసేపు ఉన్నప్పటికీ ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. 39 బంతులు ఎదుర్కొన్న అతడు 117 స్ట్రైక్ రేట్తో 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వన్డౌన్లో వచ్చిన శివమ్ దూబే 22 రన్స్, సూర్యకుమార్ యాదవ్ 20 రన్స్ త్వరగానే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా వెంటనే పెవిలియన్కు క్యూ కట్టారు. చివరిలో అక్షర్ పటేల్ 11 బంతుల్లో 21 రన్స్ చేసి బ్యాటింగ్తో రాణించాడు. స్కోరు 160 పరుగుల మార్కును దాటింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో ఈజీగా 180+ స్కోర్ చేసేలా కనిపించిన భారత్ అనుకున్న దానికంటే తక్కువ స్కోర్కే పరిమితం కాగలిగింది. నిజానికి ఈ మ్యాచ్లో 180కి పైగా స్కోర్ చేసేలా కనిపించింది. కానీ చివరిలో తడబడి 8 వికెట్ల నష్టానికి 167 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ శుభమన్ గిల్ 46 పరుగులతో టాప్ స్కోరర్గా ఉన్నాడు. ఇక 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా పరుగులు అంత ఈజీగా ఏం రాలేదు. హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా కట్టుదిట్టమైన బౌలింగ్తో ఆ బ్యాటర్లకు పరుగులు చేసేందుకు చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 19 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేయగలిగిన మాథ్యూ షా తొలి వికెట్కి అక్షర్ పటేల్కి అవుట్ అయ్యాడు. మిచెల్ మార్ష్ 24 బంతుల్లో 30 పరుగులు చేసి శివమ్ దూబే బౌలింగ్లో పెవిలియన్కు చేరాడు. జోష్ ఇంగ్లీష్ 12 పరుగులు, టిమ్ డేవిడ్ 14, జోష్ ఫిలిప్ 10 రన్స్, మార్కస్ స్టోయినిస్ 17, గెలెన్ మ్యాక్స్వెల్ 2 పరుగులు మాత్రమే చేసి ఈ మ్యాచ్లో విఫలమయ్యారు. దీంతో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 119 పరుగులు మాత్రమే చేయగలిగి ఆలౌట్ అయింది. టీమిండియా 48 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ అత్యధికంగా 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండర్ ప్రదర్శన కనబరిచారు. అక్షర్ పటేల్ మరియు శివమ్ దూబేకి 2 వికెట్లు తీశారు. హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ ఫలితంగా 5 మ్యాచ్ల సిరీస్లో ఆస్ట్రేలియా మరియు ఇండియా 2-1-0తో భారత్ ముందంజలో ఉంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ టీ20 మ్యాచ్లో ఇండియన్ బ్యాటర్స్ ఫస్ట్ ఆర్డర్ బాగానే రాణించిన మిడిల్ ఆర్డర్ మాత్రం సరిగ్గా రాణించలేక తడబడింది. దీంట్లో మరోవైపు శుభమన్ గిల్ మంచి శుభారంభాన్ని ఇచ్చిన 39 బంతుల్లో ఎదుర్కొన్న అతడు 46 పరుగులు మాత్రమే చేయగలిగాడు. వన్డౌన్లో వచ్చిన శుభమ్ దూబే, సూర్యకుమార్ యాదవ్ 20 రన్స్కే పరిమితమై త్వరగానే అవుట్ అయ్యారు. ఆ తరువాత వచ్చిన బ్యాటర్స్ కూడా ఎవరూ అంతగా రాణించలేదు. దీంతో అనుకున్న దానికంటే తక్కువ స్కోరుకే పరిమితం కావాల్సి వచ్చింది. మరియు బౌలింగ్లో మంచి ప్రదర్శన కనబరచడంతో ఇండియా గెలుపు అవకాశాలు తేలిగ్గా మెరుగుపడ్డాయి. ఈ మ్యాచ్ ఫలితంతో భారత్ మరియు ఆస్ట్రేలియా 5 సిరీస్ల భాగంలో 2-1తో ముందుకు దూసుకెళ్లింది. మరియు చివరిదైన 5వ టీ20 శనివారం గబ్బాలోనే జరగనుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.